మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈరోజు ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. భారత ప్రభుత్వము దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి అంచనాలో ఉంది అనేది ఈ ఎకనామిక్ సర్వే సారాంశం. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాయకత్వంలో ఈ ఎకనామిక్ సర్వే రూపొందుతుంది. నాలాంటి వాళ్ళం గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నాం కార్పొరేట్ ఇండియాలో ఉన్న ఒక వికృతమైన పోకడను. ఇవాళ ఆ వికృతమైన పోకడను ఎకనామిక్ సర్వేయే ధృవీకరించింది. మాలాంటి వాళ్ళు చెప్పితే కామ్రేడ్లని, కమ్యూనిస్టులని, చైనాని ఇలా మాట్లాడుతుంటారు. కానీ ఇవాళ కార్పొరేట్ ఇండియాలోని ఈ వింత పోకడ గురించి సాక్షాత్తు ఎకనామిక్ సర్వే భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంటుకు సమర్పించిన ఎకనామిక్ సర్వేలో పేర్కొన్నారు. ఏం పేర్కొన్నారు ఎకనామిక్ సర్వేలో? ఒకటి, కార్పొరేట్ ప్రాఫిట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది మాలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో చెప్తున్నాం. మోడీ ప్రభుత్వంలో కార్పొరేట్లు భారీగా సంపాదించుకుంటున్నారు, భారీగా ఆదాయాలు పొందుతున్నారు, వాళ్ళకు భారీగా రాయితీలు ఇస్తున్నారు. 2019 సెప్టెంబర్లో ఇచ్చిన 10% రాయితీతో కేంద్ర ప్రభుత్వం 1,86,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. సో కార్పొరేట్ ఇండియా ఇవాళ పూర్తిగా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటానికి కారణం మోడీ ప్రభుత్వ పాలనలో కార్పొరేట్ ఇండియా బాగా లాభపడింది. ఇది నేను చెప్పడం కాదు, ఎకనామిక్ సర్వే గణాంకాలతో చెప్పింది, మామూలుగా కాదు. 15 ఏళ్లలో ఏనాడు లేనంత ప్రాఫిట్స్ కార్పొరేట్ కంపెనీలకు వచ్చాయి అని ఎకనామిక్ సర్వే గణాంకాలతో సహా గొప్పగా చెప్పింది. మీకు మామూలుగా చెప్పలేదు. 2008 తర్వాత ఇంత ప్రాఫిట్స్ కార్పొరేట్ ఇండియాకి ఎప్పుడు రాలేదు అని ఎకనామిక్ సర్వే పేర్కొంటుంది. దానికి ఇచ్చిన గణాంకాలు ఏంటంటే 2003లో ప్రాఫిట్ టు జీడిపి అంటే కార్పొరేట్ కంపెనీల వచ్చే లాభాలు జాతీయ ఆదాయంలో భాగంగా చూస్తే కార్పొరేట్ ప్రాఫిట్స్ టు జీడిపి చూస్తే 2003లో 2.1% ఉన్నది. ఇప్పుడు 2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఇది 4.8% పెరిగింది. 2.1 నుంచి 4.8%, మోర్ దెన్ డబుల్ అయింది. అంటే కార్పొరేట్ల లాభదాయకత, ప్రాఫిటబిలిటీ మోడీ ప్రభుత్వ హయాంలో రెట్టింపైంది. అందుకే కార్పొరేట్ కంపెనీలు భారీగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి నిధులిస్తున్నారు. భారీగా కార్పొరేట్ మీడియా సమర్థిస్తోంది, ఆకాశానికి ఎత్తుతుంది మోడీ ప్రభుత్వాన్ని. కారణం ఏంటి అంటే వాళ్ళు బాగా లాభపడుతున్నారు. ఇప్పుడు ఇవాళ ఎకనామిక్ సర్వేలో ఈ విషయం చెప్పారు. నిఫ్టీ 500 కంపెనీస్ అంటే నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యున్న టాప్ 500 కంపెనీస్ పొందిన ప్రాఫిట్ అది ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి తీసుకుంటే ఈ 20 ఏళ్ల కాలంలో 2003లో 2.1% ఉంటే 2024కి వచ్చేసరికి ఇది 4.8% ఆఫ్ జీడిపికి పెరిగింది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందుకే 2008 తర్వాత ఇంతటి ప్రాఫిటబిలిటీ ఈ కంపెనీలు ఎప్పుడు పొందలేదు. ఇది డేటా పాయింట్ గివెన్ బై ది ఎకనామిక్ సర్వే. మోడీ ప్రభుత్వం ఈజ్ ఫేవరింగ్ కార్పొరేట్ ఇండియా. కార్పొరేట్ ఇండియా ప్రాఫిట్స్ బాగా పెరుగుతున్నాయి మోడీ పాలనలో అని ఎకనామిక్ సర్వే కూడా చాలా గొప్పగా చెప్పుకుంది. ఇక రెండవది, కార్పొరేట్ ఇండియాలో పెద్ద కంపెనీలు ఉంటాయి, చిన్న కంపెనీలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, అదానీలు, అంబానీలు అని రాజకీయ ప్రత్యర్థులు కూడా అంటుంటారు. ఇప్పుడు 500 కంపెనీస్లో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇందులో బిగ్ కంపెనీస్ డిస్ప్రపోర్షనేట్గా పెరుగుతున్నాయి. ఇది కూడా ఎకనామిక్ సర్వే చెప్పింది మళ్ళీ. సో రెండవ డేటా పాయింట్ ఏంటి, ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్, బిగ్ కంపెనీస్, బడా కంపెనీలు చాలా ఎక్కువ లాభాలు పొందుతున్నాయి చిన్న కంపెనీలతోని. గుత్తా సంస్థలు బాగా, అదానీలు, అంబానీలు లాంటి వాళ్ళు భారీగా లాభాలు పొందుతున్నారు అని. జిఎస్టీ, డిమానిటైజేషను ఇవన్నీ కూడా చిన్న కంపెనీలను దెబ్బతీసి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ను
మనగడకే ప్రమాదాన్ని తెచ్చి బిగ్ కంపెనీస్ పెరగటానికి దోహదం చేస్తాయని మాలాంటి వాళ్ళం 8 ఏళ్ళుగా విశ్లేషిస్తున్నాం. ఇప్పుడు అది నిజమని ఎకనామిక్ సర్వే విత్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్తోంది. బిగ్ కంపెనీల ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి కంపేర్డ్ టు ద స్మాలర్ ప్లేయర్స్. ఆ రంగంలో ఉన్న చిన్న కంపెనీలు అంటే దెర్ ఇస్ ఎ మార్కెట్ కన్సాలిడేషన్, మార్కెట్లో మానోపలిస్టిక్ ట్రెండ్స్ పెరుగుతున్నాయి. ఇది రెండవది. ఇక మూడవది, మరి ఇంత ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కదా, మరి కాస్తంతైనా పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు, శ్రమకు డబ్బులు ఇస్తున్నారా? ఇది కూడా మళ్ళీ ఎకనామిక్ సర్వేలో చెప్పారు. కాదు, వేజెస్ మాత్రం మోడరేట్గా ఉన్నాయి, ప్రాఫిట్స్ మాత్రం రోబస్ట్. ఎకనామిక్ సర్వే వాడిన పదం రోబస్ట్ ప్రాఫిట్స్, మోడరేట్ వేజెస్. లాభాలు బాగా పెరుగుతుంటే మీకు ఆదాయాలు మాత్రం, ఉద్యోగుల ఆదాయాలు, కార్మికుల వేతనాలు మాత్రం మందకొడిగా ఉన్నాయి. దానికి ఎకనామిక్ సర్వే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ టీమ్ యొక్క పరిశోధన కోట్ చేస్తూ చెప్తోంది. 4000 లిస్టెడ్ కంపెనీస్ను తీస్తే, 4000 లిస్టెడ్ కంపెనీస్ అంటే బ్రాడ్ ట్రెండ్, ఇదేదో 10 కంపెనీల ట్రెండ్ కాదు. వేజెస్ పైన పెట్టింది 17% 2023లో ఉంటే ఇప్పుడు అది కాస్త 13%కు పడిపోయింది. అంటే వేజెస్ పైన కంపెనీలు పెట్టే వ్యయం తగ్గించుకుంటున్నారు. లాభాలు పెరుగుతున్న సమయంలో వేతనాలు తగ్గిస్తున్నారు, వేతనాల భారాన్ని తగ్గించుకుంటున్నారు. అంటే కొత్తగా హైరింగ్ లేదు, ఉన్న వాళ్ళని రిటర్న్ చేస్తున్నారు, వాళ్ళకు పే పెరగడం, జీతభత్యాలు పెరగడం లేదు. ఇది ప్రమాదకరమైన ధోరణి అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఎందుకు ప్రమాదకరమైన ధోరణి కూడా మాలాంటి వాళ్ళు చెప్పే మాటలే ఎకనామిక్ సర్వే చెప్పింది. ఎందుకంటే ప్రాఫిటబిలిటీ ఆఫ్ కార్పొరేట్స్, క్యాపిటల్కు ప్రాఫిట్ ఎంత, లేబర్కు వేజ్ ఎంత, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి, డిస్ప్రపోర్షనేట్గా ఉండకూడదు అని చెప్తోంది. కేవలం కంపెనీలు మాత్రమే లాభాలు పొందుతూ వేతనాలు లేకపోతే ఎకానమీ దెబ్బతింటుంది. ఎందుకంటే డిమాండ్ క్రియేట్ కాదు, లాభాలు మాత్రమే కార్పొరేట్లు సంపాదించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయక వేజెస్ సరిగా ఇవ్వకపోతే ఎకానమీలో డిమాండ్ క్రియేట్ కాక దేశ వృద్ధి రేటు దెబ్బతింటుంది అని చెప్తున్నారు. అంటే దీన్ని ఎకనామిక్స్లో డిమాండ్ డ్రివెన్ ఎకనామిక్స్ అంటారు. ఇప్పటి వరకు చెప్పింది చేసింది ఏంటి? మోడీ ప్రభుత్వంతో సహా సప్లై సైడ్ ఎకనామిక్స్. బడా కార్పొరేట్ సంస్థలకు పన్నుల రాయితీలు ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, ఎకానమీ పెరుగుతుంది అని చెప్తూ వస్తున్నారు. ఇది తప్పు, ఇది అబద్ధం అని మేము చాలా కాలంగా చెప్తున్నాం. ప్రజల చేతిలో ఆదాయాలు పెరిగితే, ప్రజలు వస్తువులు సేవలు కొంటే ఎకానమీ పెరుగుతుంది తప్ప కార్పొరేట్లకు రాయితీలు ఇస్తే పెరగవు అని నాలాంటి వాళ్ళని చెప్తూ వచ్చాం. ఇవాళ ఎకనామిక్ సర్వే అదే చెప్పింది, సరిగ్గా అదే చెప్పింది. మీరు క్యాపిటల్కు లేబర్కు మధ్య ఈ డిస్పారిటీ ఇంత భారీగా ఉంటే ఇది ఎకానమీని దెబ్బతీస్తుంది. కార్మికుల వేతనాలు, కార్మికులకు చేతిలో ఆదాయాలు ఉంటేనే ఎకానమీలో డిమాండ్ జనరేట్ అయి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకునే అవకాశం కంపెనీలకు దొరుకుతుంది. దానివల్ల వాళ్ళ రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి అని ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ కూడా కార్మికుల వేతనాలు, ఉద్యోగుల వేతనాలు పెరగాలి అని చెప్పింది. ఎంత క్లియర్గా చెప్పింది చూడండి. అలాగే మీకు ఇది కదా ఎకనామిక్ సర్వేలో లేనిది కూడా ఎకనామిక్ సర్వేతో సంబంధం లేనిది ఇదో గురించి కూడా ఒక మాట చెప్తున్నాను. ఫిక్కీ క్విస్కార్ప్ అనే సర్వే, ఈ లాస్ట్ ఎకనామిక్ సర్వేలో కూడా మెన్షన్ చేశారు దీన్ని. ఫిక్కీ క్విస్కార్ప్ సర్వేలో ఏమొచ్చిందంటే ప్రైవేట్ సెక్టార్లో వేతనాలు లాస్ట్ 4 ఇయర్స్లో 0.8% నుంచి 5.4% మధ్యనే పెరిగినాయి. మీకు FMCG సెక్టార్లో హయ్యెస్ట్గా 5.4% లాస్ట్ 4 ఇయర్స్లో ప్రతి ఏటా ఉద్యోగుల జీతాలు సగటున కేవలం 5.4%, అది కూడా హయ్యెస్ట్ 0.8 to 5.4. అసలు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణమే 5.7% ఉంది. అంటే ధరల పెరుగుదలను ఫ్యాక్టరింగ్ చేసుకుంటే, పరిగణలోకి తీసుకుంటే అసలు వేజెస్ పెరగలేదు, తగ్గాయి. రియల్ వేజెస్ తగ్గాయి, నిజ వేతనాలు అంటారు. ఇప్పుడు మీకు FMCG సెక్టార్లో 5.4% పెరిగింది హైయెస్ట్, IT సెక్టార్లో 4.4%, మీకు లాజిస్టిక్స్లో 4.2%. ఇంత తక్కువగా వేతనాలు పెరిగాయి అనేది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ క్విస్కార్ప్ రిపోర్ట్లోనే చెప్పారు. సో అందువల్ల వేతనాలు పెరగడం లేదు,
ప్రాఫిట్స్ మాత్రమే పొందుతున్నారు, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీల వల్ల కంపెనీలు లాభపడుతున్నాయి చాలా కాలంగా చెప్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్లో లిస్టెడ్ కంపెనీల లాభాలు 400% పెరిగాయి. మామూలు కాదు, 400% పెరిగాయి. మీకు ఇది గౌతమ్ అదాని ఆస్తులు అయితే లాస్ట్ 10 ఇయర్స్లో 2000% పెరిగాయి, 20 రెట్లు పెరిగాయి. సో ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఇక 4వ పాయింట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తలేరు. ఇప్పుడు మీకు ఉదాహరణకు 500 నిఫ్టీలోని లిస్ట్ బిగ్ కార్పొరేట్ ఇండియా మొత్తాన్ని తీసుకుంటే ప్రాఫిట్ మార్జిన్ ఏమో అరౌండ్ 22.3% ఉంది. కానీ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేశారు 2024లో జస్ట్ 1.5%. అంటే ప్రాఫిట్స్ వస్తే అది పెట్టుబడిగా పెట్టి ఉద్యోగాలు కల్పిస్తారన్న థీరీ 2019 నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ప్రతి బడ్జెట్ స్పీచ్లో చెప్పారు. దాన్ని తప్పని వాళ్ళ ఎకనామిక్ సర్వేలో చెప్పారు. మేము తప్పని 2019 నుంచి చెప్తున్నాం. 2019లో కార్పొరేట్ ఇండియాకు భారీగా పన్నుల రాయితీ ఇచ్చినప్పటి నుంచి చెప్తున్నాం. ఇది కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడి పెట్టవు, ఉద్యోగాలు ఇవ్వవు, వేతనాలు పెంచవు, వారి లాభాలు మాత్రమే పెంచుకుంటారు అని. అదే జరిగిందని వాళ్ళ ఎకనామిక్ సర్వే ఒప్పుకుంటోంది. సో ప్రాఫిట్ మార్జిన్ ఏమో 22% పెరిగితే మీరు 22.3% టు బీ ప్రిసైజ్, ఎంప్లాయ్మెంట్ కేవలం 1.5% పెరిగింది. అంటే చాలా క్లియర్గా కార్పొరేట్ ఇండియాలో ఉన్న ఒక వికృత పోకడలు. ఒకటి, కార్పొరేట్ ఇండియా భారీగా లాభాలు సంపాదిస్తున్నాయి, కానీ ఉద్యోగులు కార్మికులకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదు. కార్పొరేట్ ఇండియా భారీగా లాభాలు పొందుతున్నాయి, కానీ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. అందులో కూడా బిగ్ కంపెనీస్ బాగా లాభపడుతున్నాయి చిన్న కంపెనీలతో పోలిస్తే. అంటే అల్టిమేట్గా ఎకనామిక్ పాలసీస్ ఇండియాలో ఉన్న సూపర్ రిచ్కు, బిగ్ మొనోపలీ బిజినెస్ హౌజెస్కు, ఇండస్ట్రియల్ హౌజెస్కు లాభం కలిగిస్తున్నాయి. ఇది ఎకనామిక్ గ్రోత్ దెబ్బతినడానికి కారణమని ఎకనామిక్ సర్వే ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ లాస్ట్ Q1, Q2 తీసుకుంటే ముఖ్యంగా Q2లో 5.4% పడిపోయింది. ఈవెన్ ఫర్ ఇలా 6 months పీరియడ్, ఫస్ట్ హాఫ్ ఇయర్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎవరైనా 6% ఉంది ఎకనామిక్ గ్రోత్. ఎందుకు ఇంత తక్కువ గ్రోత్ ఉందంటే కారణం సంపద పోగుపడుతోంది. ఎకనామిక్ సర్వేనే చెప్పింది. ఇలాంటి క్యాపిటల్కు లేబర్కు మధ్య కనుక ఇన్కమ్ సరిగా డిస్ట్రిబ్యూట్ కాకపోతే అసమానతలు పెరుగుతాయి, ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయని చెప్పారు. కరెక్ట్, అది ఇన్ఈక్వాలిటీస్ ఇప్పుడు ఎంత పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అందువల్ల ఎకనామిక్ సర్వేలో కనీసం వాస్తవాలు అంగీకరించారు. మరి బడ్జెట్లో దానికి చికిత్స చేస్తారా, మళ్ళీ చెప్పేదోమో ఒకటి, మళ్ళీ విధానాలకు వచ్చే వరకు షరా మామూలే చేస్తారా, రేపు మాట్లాడుకుందాం.